ఈరోజు మా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నట విఖ్యాత ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా కల్లూరులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ ఎత్తున వచ్చి వారందరూ నివాళులు అర్పించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయము. ఇంత పెద్ద స్ఫూర్తిని నింపిన నాయకుడికి మా గుండెల్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కంటిన్యూ అవుతూ ఆ పార్టీ కోసం ప్రజలకు సేవ చేసుకుంటూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదాన్ని తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడికి ఇవాళ నివాళులు అర్పించడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ కోసం కల్లూరులో మా నాయకులు చాలా కష్టపడి చరితమ్మ గారికి భారీ మెజార్టీని కట్టబెట్టారు. ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ప్రతి క్షణం ప్రజల కోసమే కష్టపడుతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య అయితేనేమి, ఇక్కడ శానిటేషన్ సమస్య అయితేనేమి, అన్ని విధాలుగా ఇంకా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఆయన ఎన్టీ రామారావు గారు చెప్పిన స్ఫూర్తిని మా మనసులో నింపుకుంటూ మన తెలుగువారు ఎక్కడున్నా తెలుగు ఖ్యాతి కోసం అహర్నిశలు పాటిస్తాము, అహర్నిశలు కష్టపడతాం, పనిచేస్తాము. తెలుగు వాళ్ళు నంబర్ 1గా ఉండాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో దాన్ని తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ దాన్ని ఆ గమ్యాన్ని చేరే వరకు మా ప్రయత్నాలు, మా కష్టమంతా దాని వైపు ఉంటుందని చెప్తూ, అలాగే ఏదైతే నా కోసం నన్ను అభిమానించిన ప్రజలు, నన్ను 60 ఏళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ప్రజల కోసం నేను తిరిగి ఇవ్వాలని రాజకీయాల్లోకి వచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పడానికి ఈరోజు నాకున్న అనుభవం చాలదు, నేను చదివిన గ్రంథాలు చాలవు. అంత గొప్ప నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు పెట్టిన పార్టీలో మేమందరం కార్యకర్తలుగా పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఉన్నామని తెలియజేస్తూ, అనుక్షణం ప్రజల కోసమే, ప్రజల పక్షానే పోరాడతాము. అధికారం అంటే ప్రజలు కట్టబెట్టిన బాధ్యత, అది మనకిచ్చిన సొమ్ము కాదు, మనకిచ్చిన గర్వం కాదనేది మేము తూచా తప్పకుండా పాటిస్తూ, ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి నిలబడుతుందని ఈరోజు ఇంత భారీ ఎత్తున వచ్చి, ముఖ్యంగా యువకులు ఎవరైతే బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టామో వాళ్ళందరూ యువత ఉత్సాహంగా వచ్చి ఇవ్వడం జరిగింది. అన్ని దానాల కన్నా రక్తదానమే గొప్పది. ఎందుకంటే వేరే ఒక ఆరోగ్యాన్ని, వేరే వాళ్ళ ప్రాణాలను కాపాడేంత స్థాయి మన ఈ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరిగింది. అలాగే పేదవాళ్ళందరికీ, వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా టిఫిన్లు ఏర్పాటు చేశారు. దానికి నేను కల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.